ఈరోజు మనం నవరాత్రిలో ప్రసాదాల్లో భాగంగా అల్లం గారెలు. అమ్మవారికి ఇది ఒక నైవేద్యం అండి. సో దానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పు, జీలకర్ర, ఉప్పు, అల్లం, నూనె. మినప్పప్పుని ఒక 4 hours నానబెట్టుకుని కడిగి రుబ్బిన తర్వాత ఇట్లా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. ఇట్లా గట్టిగా రుబ్బాను. దీంట్లో మనం జీలకర్ర, అల్లం గారెలు మెయిన్ కాబట్టి అల్లం ఎక్కువ వేస్తాం అన్నమాట. దీంట్లో కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందాం. దీంట్లో గారెలు ఫ్రై చేయడానికి సరిపడగా నూనె పోసుకోవాలండి. గారెల పిండి ఎంత గట్టిగా ఉంటే గారెలు అంత ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. నీళ్ళు ఎక్కువ పోస్తే ఆయిల్ పీల్చేస్తాయి. సో గట్టిగా రుబ్బుకోవాలి. బాగా ఇట్లా మ్యాష్ చేస్తూ ఉంటే ఎయిర్ బబుల్స్ వెళ్ళి గారి గుల్లగా వస్తుందన్నమాట. ఆయిల్ వేడెక్కిందండి. సో గారెలు వేద్దాము. ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకుని వేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, తీసేద్దాము. టిష్యూ పేపర్ వేసుకుని ప్లేట్లో పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే పేపర్ తీసేసుకుంటుందండి. అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు తయారైనాయండి. అమ్మవారికి నివేదనగా చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుదాం.